ఎందుకులేండి సార్. మనలో ఏముంది బయటికి అట్లా అంటారా? ఒక 2 నిమిషాల్లో నేను ల్యాబ్లోకి వెళ్తానమ్మా. ల్యాబ్లోకి వెళ్ళి అక్కడ బోర్డు మీద చెప్పి ధర్మేశ్వరు ఎక్స్పెరిమెంట్ చేయడం ఎట్లా, తర్వాత చేసి రీడింగ్స్ తీసుకోవడం ఒకటి ఎట్లా అది చెప్తాను. మీరు మరి ఆఫ్లైన్ కాకండి, లైన్లో ఉండండి. ఓకేనా? ఎస్ సార్. ఓకే సార్. దీనికన్నా అనండి. అది మీ అసర్జలు కూడా. ఓకే సార్. మీరు మాట్లాడండి సార్ ఒకసారి. ఏమన్నా నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. మాట్లాడాడు అయితే మనకి అది మనకు కనపడలేదు. ప్రకాశ్ వినిపిస్తుంది సార్. మళ్ళీ అడగండి సార్. మళ్ళీ నా వాయిస్ వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. ఓకే. తర్వాత నేను బోర్డు మీద రాసింది కూడా కనిపిస్తుందో లేదో ఒకసారి చెప్పండి. కనిపిస్తుంది సార్. నువ్వు రెస్పాండ్ అవుతావా? సార్. బోర్డు మీద ఏమి రాసి ఉన్నది? ధర్మిష్టర్ సార్. ఓకే ఓకే. మీరు చెప్పండి సార్. ఓకే. లాస్ట్ క్లాస్లో
నేను ఈస్టర్న్ బ్రిడ్జ్ను ఉపయోగించేసి థర్మిస్టర్ కనెక్షన్స్ అవన్నీ థియరీ చెప్పాను. అయితే ఈ క్లాస్లో సింపుల్గా ఉండేటట్లుగా థర్మిస్టర్ ఎక్స్పెరిమెంట్ ఎట్లా చేస్తాము, దానికి సంబంధించిన కొద్దిపాటి థియరీ, తర్వాత ప్రాక్టికల్గా రీడింగ్లు తీసుకోవడం ఎట్లాగా అనేటువంటి విషయాలు ఇవాళ చూద్దాం. మీరు పెన్ను పేపర్ మీ చేతిలో ఉన్నాయా? అయితే హెడ్డింగ్ థర్మిస్టర్ అని పెట్టుకోండి. దీంట్లో ఎయిమ్ రాయండి. అబ్జర్వేషన్ చెప్తున్నాను, రాసుకోండి. ఎయిమ్ టు డిటర్మిన్ ది temperature coefficient of resistance, to determine the temperature coefficient of resistance of a thermistor. తెలుగు వాళ్ళు థర్మిస్టర్ యొక్క ఉష్ణ నిరోధక గుణకాన్ని కనుగొనుట. రాసుకున్నారా? ఏమా సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఏమా తెలుగు మీడియం వాళ్ళగా? ఎస్ సార్. థర్మిస్టర్ యొక్క ఉష్ణ నిరోధక గుణకాన్ని కనుగొనుట. రాసుకున్నారా? ఏమా? తర్వాత యాపరేటస్ కూడా రాసుకోండి. యాపరేటస్ ని తెలుగులో పరికరములు అని అంటారు. యాపరేటస్ ఏం రాస్తారంటే థర్మిస్టర్. ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు వాళ్ళు ఇద్దరు రాసుకోండి, థర్మిస్టర్. తర్వాత డిజిటల్ మల్టీమీటర్, తెలుగు వాళ్ళు కూడా అదే రాసుకోండి, డిజిటల్ మల్టీమీటర్. 3 థర్మామీటర్. థర్మామీటర్. 4 హాట్ వాటర్ బాత్, వేడి నీటి పాత్ర తెలుగు వాళ్ళు. ఈ 4 రాసుకున్నారా? రాసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఒక చిన్న మాడిఫైడ్ సర్క్యూట్ ఇస్తాను, ఆ సర్క్యూట్ వేసుకోండి. తర్వాత ఫార్ములా చెప్తాను. లేదా సంధానపు తీగలు అనేది 5 రాసుకోండి. కనెక్టింగ్ టెర్మినల్స్ అని చివరి ఆపరేటర్స్ రాసుకోండి. తర్వాత ఫార్ములా రాయండి. టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ని ఆల్ఫా అనే అక్షరం చేత సూచిస్తారు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, అది చూడండి, S2 మైనస్ S1 బై S1 T2 మైనస్ S2 T1. ఇది రాసుకోండి. దీనికి యూనిట్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. కనిపిస్తున్నదమ్మా? కనిపిస్తుంది సార్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఆల్ఫా అంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ థర్మిస్టర్. థర్మిస్టర్ యొక్క ఉష్ణ నిరోధక గుణకము ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు S2 మైనస్ S1 బై S1 T2
మైనస్ S2 T1. దీనికి యూనిట్ ఏమొస్తుందంటే ఆల్ఫాకి పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అని కానీ లేదా డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఇన్వర్స్ అని కానీ రాసుకోండి. ఓకేనా? ఓకే సార్. కింద S1 ఏమిటి S2 ఏమిటి అనేటువంటిది రాద్దాం. S1 అంటే ఏమిటంటే T1 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వద్ద T1 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వద్ద థర్మిస్టర్ నిరోధము =S1. రెసిస్టెన్స్ ఆఫ్ థర్మిస్టర్ అట్ T1 డిగ్రీస్ సెంటిగ్రేడ్ =S1. అది రాశారా? ఏమా? ఓకే సార్. అలానే T2 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర థర్మిస్టర్ యొక్క నిరోధము S2. రెసిస్టెన్స్ ఆఫ్ థర్మిస్టర్ ఎట్ T2 డిగ్రీస్ సెంటిగ్రేడ్ =S2. కాబట్టి T1 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఏమో S1 నిరోధం ఉంది, T2 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఏమో S2 అనేటువంటి నిరోధం ఉంది. కాబట్టి T1 T2 S1 S2 అంటే ఏమిటో తెలుసు. ఆ విలువలు ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తాం అన్నమాట. అంతవరకు రాసుకున్నారా? రాసుకున్నాం సార్. రైట్. ప్రిపేర్ చెప్పబడింది. ఓకే సార్. ఇప్పుడు సర్క్యూట్ కూడా ఇంతకుముందు కొంచెం పెద్ద సర్క్యూట్ వేసాము. ఇప్పుడు సింప్లిఫైడ్ సర్క్యూట్ ఒకటి వేస్తాను, చూడండి. ఇలాగా ఒక చిన్న బాక్స్ వేసుకోండి. ఇది DMM అని రాసుకోండి, డిజిటల్ మల్టీమీటర్. డిజిటల్ మల్టీమీటర్. ఇదేదో స్క్రీన్ అనుకోండి. ఇక్కడ 2 హోల్స్ ఉంటాయి. అంటే ఆ వైర్లో హోల్స్లో వైర్లు గుచ్చేసి అక్కడి నుంచి మనం దాన్ని తీసుకెళ్ళి థర్మిస్టర్కి ఇస్తాం. ఓకేనా? ఒక వైరు ఇలా తీసుకురండి ఈ హోల్ దగ్గర నుంచి, ఇంకొక వైరు ఇలా తీసుకురండి. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ చూడండి, ఒక థర్మిస్టర్ ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. ఇట్లా చిన్న డాట్ లాగా పెట్టండి థర్మిస్టర్, లేకపోతే రెసిస్టెన్స్ అయిపోతుంది. అంతవరకు వేసారా? కనపడుతుందా? దీన్ని తీసుకొని వెళ్ళి హాట్ వాటర్ బాత్ లో పెట్టారు. ఇదిగోండి, వేడి నీళ్లు ఇక్కడ దాకా పోస్తారు. తర్వాత ఇక్కడ ఒక థర్మామీటర్ పెడుతున్నాను. టీ అనేటువంటి థర్మామీటర్ అనుకోండి. ఇక్కడేమో హాట్ వాటర్ బాత్. ఇది థర్మిస్టర్ తీసుకెళ్లి నేరుగా కనెక్ట్ చేసాం, డిజిటల్ మల్టీమీటర్ కి కనెక్ట్ చేసాం. నోట్ చేశారమ్మా? చేసాను. అమ్మాయిలు మిగిలిన మీరు కూడా ఎవరొకరు అంటే చేశాను సార్. ఇది సర్క్యూట్.
ఇంత ముందులాగా బీస్టన్ బ్రిడ్జ్ తోటి వేయలేదు, డైరెక్ట్గా డిజిటల్ మల్టీమీటర్ తోటి కొలిచేస్తాం రెసిస్టెన్స్ రేంజ్లో పెట్టి. ఓకేనా? తర్వాత ట్యాబ్లర్ ఫామ్ ఒకటి వేస్తాను. ఇది తుడిపేయచ్చాక ఓకే సార్. ఏమ్మా చెరిపోయచ్చు సార్. ట్యాబ్లెట్ ఫామ్ వేస్తున్నాను. సీరియల్ నంబర్ తర్వాత టెంపరేచర్ యూనిట్స్ డిగ్రీస్ సెంటిగ్రేడ్లో ఉంటుంది, దాన్ని స్మాల్ టీ అనుకోండి, అంటే థర్మిస్టర్ యొక్క టెంపరేచర్ అన్నమాట. తర్వాత థర్మిస్టర్ రెసిస్టెన్స్, దీనికి యూనిట్ ఓం. దీనిని నేను ఎస్ అనేటువంటి అక్షరం చేత సూచిస్తాను. ఓకేనా? ఏదో 10 రీడింగ్లు తీస్తామని అనుకోండి. టేబుల్ వేశారా? వేసాను సార్. ఒకసారి మీకు ఆపరేటర్స్ చూపిస్తాను, ఒక్కసారి చూడండి. మీకు విడగొట్టి ముందు చూపిస్తానులేండి. ఇది కొంచెం దూరం ఇక్కడ ఇది డిజిటల్ మల్టీమీటర్ కనపడుతుంది కదా? కనిపిస్తుంది సార్. ఇది నేను చేతితో ఊపుతున్నానే, ఇది డిజిటల్ మల్టీమీటర్. మనం రీడింగ్స్ అన్నీ కూడా దీని మీద ఇక్కడ స్క్రీన్ ఉంటుంది, ఈ స్క్రీన్ మీద చూద్దాం. తర్వాత దీంట్లో ఒక రెగ్యులేటర్ లాంటి స్విచ్ ఉన్నది, కనపడుతుంది కదా? కనిపిస్తుంది సార్. అది దీన్ని ఇప్పుడు మనం రెసిస్టెన్స్ రేంజ్లో పెట్టుకోవాలి. ఇదిగో చూడండి, ఇక్కడ 200, 2K, 20K ఈ అంకెలు ఏమైనా కనపడుతున్నాయా మీకు? కనిపించట్లేదా? ఇప్పుడు కూడా కనపడటం లేదా? క్లియర్ ఫోకస్ ఉన్నాయా? దీని మీద పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఏమైనా కనపడుతున్నాయా? కనిపిస్తున్నాయా? సార్ లేదు సార్, కనిపించట్లేదు. అయితే మీరు పోనీలే, ఇక్కడ ఓం అనేది అన్నా కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఆ ఓం అని ఉన్నదంటే ఏ యూనిట్ అది? రెసిస్టెన్స్ కు యూనిట్. ఆ రేంజ్ లో పెట్టుకోవాలి రెగ్యులేటర్ని, అవునా?
ఇది ఓకే సార్. ఇది మల్టీమీటర్. మల్టీమీటర్ తర్వాత థర్మిస్టరు ఇదిగో చూడండి, ఇదిగోండి ఓ చిన్న నల్లగా చిన్న పూసలాగా ఉన్నది కదా, ఇదిగోండి నేను వేలుతో పట్టుకున్నాను, కనపడుతుందా? కనిపిస్తుంది సార్. అది థర్మిస్టరు. ఈ థర్మిస్టర్కి ఒక వైరు ఇట్లా కనెక్ట్ చేశాను, ఇదిగోండి ఇటువైపు కూడా వైర్ కనెక్ట్ చేశాను. ఇవి కనపడుతున్నాయి కదా. కనిపిస్తున్నాయి సార్. దీన్ని తీసుకెళ్ళి నేనేం చేస్తున్నానంటే డిజిటల్ మల్టీమీటర్కి కనెక్ట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఒక కనెక్షను, ఈ సన్నగా ఉన్న వైరు బయటకు వచ్చేస్తుంది, అందుకని దీనికి సపోర్ట్గా నేను ఒక వైర్ని గట్టిగా గుచ్చుతున్నాను అంతే. దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. అలానే రెండో వైపు ఉండేటువంటి వైర్ని కామన్లో పెట్టాలి. అంటే అక్కడ 2 హోల్స్ ఉంటాయి, ఒకటేమో నిరోధానికి సంబంధించింది, ఇంకోటి కామన్ అన్నట్టుగా పెడతాం. ఆ రెండింటి మధ్యగా కొలిస్తే మనకి నిరోధం వస్తుంది. తర్వాత మల్టీమీటర్ని ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైనా రీడింగ్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఎంత ఉన్నది చెప్పండి. 978 9.79. అక్కడ పాయింట్ కూడా ఉన్నదిలే. 9.79, 9.8, 9.82 అట్లా ఉన్నాయి కదా రీడింగ్స్. ఎస్ సార్. అవి కిలో ఓముల్లో పెట్టాను అనమాట. ఇంటూ కే వేసుకోవాలి. కే అంటే 1000, కాబట్టి 9890. ఇది నేను ఈ రూమ్ టెంపరేచర్ దగ్గర థర్మిస్టర్ని ఉంచినప్పుడు మనకు వచ్చినటువంటి నిరోధం. అంతవరకు అర్థమైందా? కాబట్టి ఇప్పుడు గది ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? 30, 35 ఉంటుంది. చలికాలం కదా, వర్షాకాలం కాబట్టి టెంపరేచర్ తక్కువ ఉంటుంది. 30, 35 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉన్నప్పుడు దాని నిరోధము 9970 అంత ఉన్నది. అయితే ఇక్కడ మన గ్రాఫ్ కూడా చెప్పాను, గ్రాఫ్లో టెంపరేచర్ పెరుగుతుంటే రెసిస్టెన్స్ తగ్గుతుంటుంది. అది అవుతుందా కాదా అనేటువంటి విషయం మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనం హాట్ వాటర్ బాత్ను తీసుకుందాం. ఇదిగో ఇది హాట్ వాటర్ బాత్ అనుకోండి, కనిపిస్తుంది కదా. చిన్న కెలోరీమీటర్ తీసుకున్నాను, ఓకేనా? ఇదిగోండి, ఓకేనా? మీరు అనకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది? కనపడుతుందా కెలోరీమీటర్? కనిపిస్తుంది సార్. దీంట్లో వేడి నీళ్ళు పోస్తాను, ఇదిగోండి. వేడి నీళ్ళు పోసి దీంట్లో ఏం పెట్టాలి? మనం థర్మామీటర్ని పెట్టాలి. ఇదిగోండి థర్మామీటర్ని పెట్టాను. తర్వాత ఈ థర్మిస్టర్ని కూడా దీంట్లోనే పెట్టాలి. సార్ మీరు చూస్తారా? టెంపరేచర్ నాకు కనపడదండి. నేను చూపిస్తాను. ఇప్పుడు థర్మామీటర్లో టెంపరేచర్ చూస్తున్నారు మాస్టరు. 53 ఉంది సార్. ఇప్పుడు 53 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంది, నోట్ చేసుకోండి. 53 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర చూడండి రీడింగ్ ఎంత ఉన్నది? 3.31. 3.37 ఉంది సార్. 3.37 ఎంత ఉన్నది అంటే 3370, అంతేనా? దాన్ని 1000 చేత మల్టిప్లై చేసి వేసుకోవాలి, ఓకేనా? ఓకే సార్.
కాబట్టి టెంపరేచర్ ఎంత నోట్ చేశారు? 3.3000. టెంపరేచర్ 53. 53 degrees. 53 డిగ్రీస్కి 3370. ఓకేనా? Okay, sir. మళ్ళీ ఎంత వచ్చింది సార్? 1 degree. 52 డిగ్రీస్కి టెంపరేచర్ తగ్గింది. 52 డిగ్రీస్కి 3.67 ఉన్నది. 3.67 అంటే 3670. One, sir. వేసేయండి కొన్ని, వాళ్ళు చెప్తారు. 51. తర్వాత 51 డిగ్రీ సెంటిగ్రేడ్కి 3800. నోట్ చేస్తున్నారా? చేస్తున్నాం సార్. ఆ. 50కి వచ్చేది సార్. ఫ్యాన్ ఏమి పెట్టాలంటే ఫ్యాన్ అయితే మేడం, ఫ్యాన్ అయింది మేడం. వచ్చేయండి సార్. 50, sir. 50 sir. 50 డిగ్రీస్ సెంటిగ్రేడ్కి 3900. ఓకేనా? ఏమ్మా నోట్ చేస్తున్నారా? ఓకే సార్. ఇక్కడ నుంచి బాగా తక్కువగా ఉంటుంది. ఫ్యాన్ మనకి ఇక్కడ ఉంటే బాగుంటుంది. అంటే ఒక 5-6 చెప్పేయండి సార్. సార్ అంతేలేండి. ఇప్పుడు ఒక 3 అయింది సార్. ఇప్పుడు ఎన్ని రీడింగ్లు నోట్ చేశారు? 4 సార్. 4 readings. 3? 4 సార్. 49, sir. 49 డిగ్రీస్. 49 డిగ్రీస్కి 4100 అని నోట్ చేయండి. 4100. ఇప్పుడు టెంపరేచర్ పెరుగుతుంటే, టెంపరేచర్ తగ్గుతుంటే రెసిస్టెన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఇలానే ఇంకా కొన్ని రీడింగ్స్ తీసుకుంటారు. ఓకేనా? అంతవరకు అర్థమైందా? ఓకేనా? మళ్ళీ ఒకసారి మీకు బోర్డు మీద గ్రాఫ్ ఎట్లా గీయాలి, ఇక్కడ టెంపరేచరు, రెసిస్టెన్స్ అంటే టెంపరేచర్ టీ అన్నాము, రెసిస్టెన్స్ ఏమో ఎస్ అన్నాము కదా. ఇప్పుడు నేను ఒక గ్రాఫ్ గీస్తాను. వినపడుతుంది కదా? డిస్కనెక్ట్ అయింది సార్. ఓకే. ఇప్పుడు గ్రాఫ్ ఈ బోర్డు తులిపేస్తున్నాను, మళ్ళీ గ్రాఫ్ గీస్తాను. ఓకే సార్.
గ్రాఫ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఎక్స్ అక్షం y అక్షం గీశాను. ఎక్స్ అక్షం మీద టెంపరేచర్ తీసుకోండి T, యూనిట్ డిగ్రీస్ సెంటిగ్రేడ్. తర్వాత అట్లనే y అక్షం మీద రెసిస్టెన్స్ S తీసుకోండి, దానికి యూనిట్ ఏమో ఓం. వేస్తున్నారా? వేసుకున్నాం సార్. కొంచెం దగ్గరగా మాట్లాడండి. ఇప్పుడు గ్రాఫ్ గీస్తే చూడండి, పాయింట్స్ గుర్తుపెట్టే ఎట్లా వస్తాయంటే ఇలా వస్తాయి. ఈ పాయింట్ ని కలుపుతూ ఒక కర్వ్ గీయండి. ఫ్రీ హ్యాండ్ కర్వ్ గీయండి. ఫ్రీ హ్యాండ్ కర్వ్ అంటే మీకు అన్ని పాయింట్ల గుండా రేఖ వెళ్ళాలనే రూల్ లేదు. స్మూత్ హ్యాండ్ కర్వ్ అన్నమాట. అలా పాయింట్స్ కలుపుతూ ఒక రేఖను గీయండి. చూడండి, టెంపరేచర్ తగ్గుతూ ఉంటే రెసిస్టెన్స్ పెరుగుతూ వచ్చింది. గ్రాఫ్ కూడా అలానే ఉంది కదా. తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు ఇష్టం వచ్చినటువంటి ఏదో ఒక టెంపరేచర్ తీసుకొని ఆ టెంపరేచర్ దగ్గర ఒక పర్పెండిక్యులర్ గీయండి. దాన్ని T1 అనండి. ఈ పర్పెండిక్యులర్ లైన్ కర్వ్ని ఎక్కడైతే కట్ చేస్తుందో అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర నుంచి ఒక హారిజాంటల్ లైన్ గీయండి. గీస్తే అది y యాక్సిస్ మీద ఏ పాయింట్ అయితే టచ్ చేస్తుందో అక్కడ ఉండేటువంటి రెసిస్టెన్స్ ని S1 అనండి. అంటే T1 డిగ్రీస్ సెంటిగ్రేడ్ కి రెసిస్టెన్స్ S1 అన్నమాట. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. తర్వాత ఇంకొక టెంపరేచర్ T2 తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇది T2. T2 దగ్గర నేను పర్పెండిక్యులర్ లైన్ గీచాను. అది చూడండి, ఇందాక ఏ అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తే ఇప్పుడు బి అనే పాయింట్ దగ్గర టచ్ చేసింది, అంటే ఇంటర్సెక్ట్ చేసింది. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర నుంచి మళ్ళీ y యాక్సిస్ మీదకి లంబం గీయండి. అది ఎక్కడ టచ్ చేస్తుందో y యాక్సిస్ ని దానిని S2 అనుకోండి. ఓకేనా? కాబట్టి T2 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర థర్మిస్టర్ యొక్క రెసిస్టెన్స్ S2, T1 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర థర్మిస్టర్ యొక్క రెసిస్టెన్స్ S1. ఈ రెండు విలువలు మనం గ్రాఫ్ నుంచి తీసుకుంటాం. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మన దగ్గర ఫార్ములా ఉన్నది కదా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి చెప్పండి ఒకసారి. S2 minus S1 by S2 minus S1 by S1 T2 minus S2 T1. S2 T1. ఓకేనా? మన దగ్గర ఉన్న వాల్యూస్ తోటి ఏమా మన దగ్గర ఉండేటువంటి వాల్యూస్ తోటి గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ నుండి T1 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర T2 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర లంబాలు గీయడం, పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర నుంచి హారిజాంటల్ లైన్ గీస్తే ఆ రెస్పెక్టివ్ రెసిస్టెన్సెస్ వస్తాయి. ఆ వాల్యూస్ ని మనం ఈ ఆల్ఫాలో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అప్పుడు మన ఏమేమి జరిగింది, టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నాం కదా, అది వస్తుంది. దీనికి వాల్యూ దాదాపు ఎంత వస్తుందంటే 0.0 తర్వాత అంకె మొదలవుతుంది. పాయింట్ తర్వాత ఒక 0 వచ్చి ఆ తర్వాత 1 2 3 ఏదో వస్తుంది. దీనికి యూనిట్కి వచ్చి ఏమని చెప్పాం, పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అని కానీ లేదా డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్వర్స్ అని కానీ
ఎందుకు అంటే పైన రెసిస్టెన్స్ ఉన్నది, కింద రెసిస్టెన్స్ టెంపరేచర్ ఉన్నది. పైన ఓము కింద ఓము పెడితే ఓము క్యాన్సిల్ అయిపోతుంది, టెంపరేచర్కి ఏమో డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటుంది, అది డినామినేటర్లో ఉంటుంది. పైకి తీసుకెళ్తే డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఇన్వర్స్ అవుతుంది. అంతవరకు అర్థమైనట్లేనా? అర్థమైనట్టే సార్. ఇంతటితోటి ఆపుదాము. వచ్చే వారం ఇంకొక ఎక్స్పెరిమెంట్ని ఇట్లనే చూపిద్దాము. అంటే మనం లైవ్లో చూసి చేయడం వేరు, మీకు ఆ కెమెరా తిప్పడం ఆ ఇబ్బందులన్నీ కూడా మేము పడుతున్నాము. మీరు రెస్పాండ్ కావడానికి మీరు ఇబ్బంది పడుతున్నారు. నేను ఊహాను అర్థం కాలేదని ఏదో ఒకటి అంటూ ఉంటే మాకు తెలుస్తూ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఇంకా ఆపేస్తున్నాను ఎక్స్పెరిమెంట్. బై.